a manual to self. So spiritual awakening journey, ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ పాత్. అది ఏదో స్ట్రైట్ పాత్ ఏదో తారు రోడ్డు ఉంది దాని మీద వెళ్ళిపోవటమే, ఎవరో గురువు గారు చెప్పారు అలా చేసేసుకుంటూ ఉంటామే, గాను దాని ప్రకారంగా చేసేసేయటమే, దాంట్లో చెప్పిన ఎక్సర్సైజ్లన్నీ. నాట్ లైక్ దట్. పాత్లెస్ పాత్ ఇది. నువ్వు పాత్ ఫామ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇప్పుడు ఒక సైకలాజికల్ రియాలిటీ అనే మెమరీ పూల్తో టెక్చర్ అయిన ఒక సెన్స్ ఆఫ్ పర్సనాలిటీతో, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్తో, మూడ్ స్వింగ్స్తో, ఈ ఎంటైర్ వరల్డ్ గురించి ఒక ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ఫర్మేషన్తో, ఆ ప్రతి పిక్చరు ఒక థాట్తో, దానికి టైమ్ అండ్ స్పేస్ అట్రిబ్యూట్స్తో, అండ్ ప్రతి పిక్చరు సాక్ చేయబడింది ఆ థాట్ ఒక ఎమోషన్ స్టేట్లో, డైక్రిస్టిక్ స్కేల్లో. అండ్ ఇది కాకుండా సొసైటీ, ఏ సొసైటీలో బతుకుతున్నావో ఆ సొసైటీ యొక్క ఫ్రేమ్ వర్క్, ఆ సొసైటీ అనుగుణ్యంగా నువ్వు బతకాలి అనుకునే, ఆ సొసైటీని స్వీకరించాలి అనుకునే ఒక సెక్యూరిటీ ఫ్యాక్టరు, నీ పర్సనల్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్లో ఉన్న ఏ విషయము కోల్పోకూడదు అనుకునే సెక్యూరిటీ ఫ్యాక్టరు, వీటన్నిటి ఫలితంగా ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్సు, దానికి లోబడి నీ చూసింగ్ ఆఫ్ యాక్షన్, ఆ యాక్షన్ కంపల్సివ్ గా నడుస్తున్న పొజిషన్ ఇది. సో దేర్ ఫోర్ ఇది ఎవరి కంపల్సివ్ ప్రాసెస్ వాళ్ళదే, ఎవరి మెమరీ పూల్ ఆఫ్ ఎవరి ప్రపంచం వాళ్ళదే, సో ఎవరి పాత్ వాళ్ళదే. అందుకని పాత్లెస్ పాత్ అంటారన్నమాట. నీ పాత్ను నువ్వే ఫామ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఈ స్పిరిచువల్ అవేకెనింగ్ నీ పాత్రలు ఎన్ని ఉన్నాయి అంటే ఎంతమంది మనుషులు ప్రయత్నం చేస్తున్నారు అన్ని ఉంటాయి. నెక్స్ట్ అయితే దీనికి కొన్ని మార్కర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉంది ఈ పాత్రలో. అదంటే కొన్ని స్టేజెస్ కింద చెప్పొచ్చు. అవేకెనింగ్ స్టేజీ, ద డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ అనే స్టేజీ, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లైఫ్ అనే స్టేజీ, ఇంటిగ్రేషన్ స్టేజీ, ఎంబాడిమెంట్ స్టేజీ. దీంట్లో ఫస్ట్ ద అవేకెనింగ్ స్టేజ్. జనరల్ గా అవేకెనింగ్ స్టేజ్ ఒక పర్సనల్ క్రైసిస్ ఆర్ లాస్ అనేది ట్రిగ్గరింగ్ పాయింట్ కింద ఉంటుంది. పర్సనల్ క్రైసిస్ ఆర్ లాస్. ఇక్కడ జనరల్ గా లోపల క్వశ్చన్ కాన్స్టెంట్ గా ఒక థాట్ క్వశ్చన్ రూపంలో వస్తుంటుంది. థాట్ ఒక క్వశ్చన్, ఒక థాట్ మాట ఏమిటది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్? లైఫ్ లో ఏం జరుగుతుంది? సఫరింగ్ దట్ స్టిల్ ఇన్సైడ్. ఆ మూమెంట్, ఆ క్షణాల్లో ఈ సఫరింగ్ ఉందే లోపల స్టిర్ చేసేస్తుంటుంది, లోపల స్టిరింగ్ చేసేస్తుంటుంది. గౌతమ్ బుద్ధుడికి శవం చూసిన తర్వాత, ఓ రోగిష్ని చూసిన తర్వాత, ఓ ముసలివాడిని చూసిన తర్వాత, నేను కూడా పోతానా, నాకు కూడా రోగం వచ్చే అవకాశం ఉందా, నేను ముసలివాడిని అవుతానా, ఇలా ఉండనా ఉన్నట్టుగా అనే ఒక పర్సనల్ లాస్, ఇమాజినరీలో లాస్ క్రైసిస్ ఫామ్ అయింది వాడికి. ఏంటి జరుగుతోంది ఇప్పుడు నా జీవితంలో అని తగ్గి చూసుకున్నాడు. ఆ సఫరింగ్ స్టైర్ లోపల ఇన్సైడ్ లో స్టైర్ చేసింది. సఫరింగ్ ఏంటి, ఈ ప్రపంచంలో సఫరింగ్ ఎందుకుంది అనేది మొత్తం స్టైర్ చేసేసి పాడేసి లోపల అవ్వంతో చిలికినట్టు చిలికేసింది. మళ్ళీ ఇలా జరగడానికి, ఈ క్రైసిస్ లాస్ అవడానికి అన్ఎక్స్పెక్టెడ్ ఎన్కౌంటర్స్ అవుతాయి లైఫ్ లో. సడన్ గా ఏదో ఇంట్లో వాళ్ళ డెత్ అయి ఉండొచ్చు, లేదా సడన్ హ్యూజ్ లాస్ అవ్వచ్చు. ఎంటైరీ కొలాప్సింగ్ ఆఫ్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అవ్వచ్చు, నీ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ సడన్ గా పోవచ్చు. అంతవరకు చాలా 100% సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఉన్నది నువ్వు కోల్పోవచ్చు, లేదా నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఒక్కసారి కొలాప్స్ అయిపోవచ్చు, కళ్ళెదురుకుండా కూలిపోవచ్చు. ఇది స్పాంటేనియస్ గా, మిస్టికల్ గా కూడా జరగవచ్చు. స్పాంటేనియస్ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, అప్పుడు కూడా జరగచ్చు. అలాగే రీడింగ్స్ ఆఫ్ స్పిరిచువల్ టీచింగ్, ఈ స్పిరిచువల్ టీచింగ్స్ రీడింగ్ జరుగుతున్నప్పుడు కూడా జనరల్ గా ఆల్రెడీ అంతకుముందు జన్మలో కొన్ని ట్రైట్స్ ఫామ్ అయిపోయి ఉండేవి, కొన్ని వాసనాస్ కనుక ఆల్రెడీ సఫిషియెంట్ గా డెవలప్ అయి ఉంటే, కిందటి జన్మలో నువ్వు ఆల్రెడీ సఫిషియెంట్ ఆఫ్ వర్క్ చేసినట్టయితే, అది కంటిన్యూటీ అవుతున్నట్టయితే వాళ్ళకి సింపుల్ రీడింగ్ చాలు. స్పిరిచువల్ రీడింగ్, సింపుల్ రీడింగ్, స్పిరిచువల్ రీడింగ్ డెప్త్కి వెళ్ళిపోతారు. చదివిన ప్రతివాడు వెళ్ళకపోవచ్చు. సో ఇది అవేకెన్ స్టేజ్ ని ఒక మార్కర్ కింద గుర్తుపట్టాలి దీన్ని. సో ఒక చెంచర్ ఫీల్ అవుతారు అనమాట. ఆ చెంచర్ లో అంటే నేర్ ఈస్ నో గో అవుట్ అన్నట్టుగా ఉంటుంది.
ఇంక్లినేషన్ టువర్డ్స్ క్వెషన్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. లోపల నుండి చాలా క్వెషన్స్ వస్తుంటాయి. వాటి మీద ఇంక్లినేషన్ ఉంటది. ఏదో ఒకసారి అనుకోని వదిలేయటం కాదు. లేదా ఒక ఫ్యాన్సీ ఫిలాసాఫికల్ క్వెషన్ కింద కాదు. గ్లామరస్ యోగా కింద ఏదో ఒక వివేకవంతుడిగా ఫోజ్ ఇవ్వటానికి క్వెషన్‌లేయటం కాదిది. నీ అంతర్మథనం జరుగుతుంటుంది. వై ఐ యామ్ హియర్, నేనెందుకు ఇక్కడ ఉన్నాను? వాట్ ఈస్ మై ఎగ్జిస్టెన్స్? అసలు నా ఎగ్జిస్టెన్స్ ఏంటి? ఈ ఫిజికల్ బాడీ నా ఎగ్జిస్టెన్స్ ఇంకా బియాండ్ ఏదైనా ఉందా? ఇలాగ లోపల స్టిర్ అవుతాయి క్వెషన్స్. వేర్ డు ఐ వాంట్ టు గో? ఏంటి ప్రయాణం? ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంది కదా! ఈ ప్రాసెస్‌లో నా ప్రయాణం ఎక్కడికెళ్తున్నాను? వాట్ ఈస్ మై పర్పస్? ఇక్కడ లైఫ్ పర్పస్, బేసిక్ పర్పస్ ఏమిటి? వాట్ ఆర్ ద ప్రొవైడెడ్ టూల్స్ విత్ మీ? ఆ టూల్స్ నాకు ఇచ్చిన దాన్ని బట్టి నా పర్పస్ ఏమిటి? ఇండివిడ్యువల్‌గా నా పర్పస్ ఏంటి? ఫ్యామిలీ పరంగా నా పర్పస్ ఏంటి? సొసైటీ పరంగా నా పర్పస్ ఏంటి? పర్టిక్యులర్ కంట్రీలో ఉంటున్నాను కాబట్టి దాని పరంగా నా పర్పస్ ఏమిటి? ఎంటైర్ మానవత్వంలో, హ్యుమానిటీలో నా పర్పస్ ఏంటి? అసలు ఎంటైర్ యూనివర్స్‌లో నా పర్పస్ ఏంటి? ఇంత వైడ్‌గా ఆలోచిస్తారు ఆ టైంలో. సింపుల్‌గా ఒకసారి ఆలోచించేది కాదు. చాలా కాంటంప్లేట్ చేస్తుంటారు. ఆ క్వెషన్ నిరంతరంగా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఓల్డ్ వే ఆఫ్ లివింగ్ నో లాంగర్ ఫుల్‌ఫిల్ యూ. అలాగా అప్పటిదాకా ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్‌లో బతికావో, అది నీకు సంతృప్తి ఇవ్వని స్థితిలో అనిపిస్తుంటుంది. లోపల అన్నీ ఉంటాయి. కానీ ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ ఉంటుంది. గౌతమ బుద్ధుడినే తీసుకోండి, సిద్ధార్థుడిని. రాజుగారి కొడుకు. దేని కొద ఉంటుంది వాడికి? అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మంచి ఫైటర్ వాడు. మంచి ఆర్టిస్ట్. మంచి స్వార్డ్ వారియర్. అందగాడు ఒక రకంగా చెప్పాలంటే. అన్ని దేశ రాజకుమార్తెలని వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. వాడికి ఏది కావాలంటే అది క్షణాల్లో ఉంటుంది. స్టిల్ వాడు ఎంప్టీనెస్ ఫీల్ అయ్యాడు. అలా ఎంప్టీనెస్ ఫీల్ అవుతారు. నాట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిప్రెషన్. ఆ ఎంప్టీనెస్ డిప్రెషన్ నుంచి వచ్చింది కాదు. అంటే నీ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, నీ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, నీ యొక్క మూడ్ స్వింగ్స్, నీ యొక్క కంపల్సివ్ నేచర్ ఆఫ్ లైఫ్, దాని నుండి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేసి ఓడిపోవటం, డిస్పర్టెంట్ స్టేటస్, ఫ్రస్ట్రేషన్ స్టేటస్, వీటిల నుంచి వచ్చిన ఎంప్టీనెస్ కాదది. అందరిలోనూ ఉంటాడు, కానీ లోపల ఎంప్టీగా ఉంటాడు. ఎంప్టీనెస్ ఫీలింగ్ ఉంటుంది లోపల. ఇదంతా ఏంటంటే అవేకెనింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు లెక్క. ఇది థాట్ లెవెల్‌లో ఎలా ఉంది? మూడ్ స్వింగ్‌లో ఎలా ఉంది? ఈ ఆలోచనలు ఎన్ని సార్లొస్తున్నాయి? బాగా బాధొచ్చింది. ఆ బాధ తట్టుకోలేక నేనెందుకున్నానిక్కడ అనేదో బయటకి డైలాగ్ అన్నావు. ఇది కాదు ఇంపార్టెంట్. లేదా ఆ ఒక్క క్షణం నేనెందుకున్నానసలు? ఏమిటి లైఫు? అని ఒక్కసారి అనుకున్నావు. కరెక్ట్‌గా గంటలో ఎన్విరాన్మెంట్ మారిపోయిందనుకో. మళ్ళా నేనెవరిని? నేనెందుకున్నాను? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? ఈ క్వెషన్‌లే ఉండవసలు. జస్ట్ కంపల్సివ్‌లో లైఫ్ ప్రాసెస్ నడిచిపోతూ ఉంటుంది. కాన్షియస్‌గా ఉండనే ఉండదు. సో, అలాంటిది గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఇంకా ఆ క్వెషన్‌ని నిద్రపోనీయదనమాట. క్లారిటీ రావటం కోసం నువ్వు నాలెడ్జ్ సేకరిస్తావు, అండర్‌స్టాండింగ్ చేస్తావు, ఎంత చేస్తావు అవి తర్వాత స్టేజెస్ అవి.